హైడ్రా అధికారులపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు హైడ్రా అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని తెలిపారు. హైడ్రాతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ను ఓడించేందుకు కుట్రలు పన్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఫోన్లని సైలెన్స్లో పెట్టారా? డోర్ బంద్ చేసి మీరు అవుతారు కదా, ఇది బంద్ ఉంది, అట్లా వస్తారు, మన దృష్టి అటుపోతుంది అంతే కదా. బంద్ చేయండి. అది హైడ్రా అధికారులపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు హైడ్రా అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని తెలిపారు. హైడ్రాతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ను ఓడించేందుకు కుట్రలు పన్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఫోన్లని సైలెన్స్లో పెట్టారా? హైడ్రా అధికారులపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు హైడ్రా అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని తెలిపారు. హైడ్రాతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ను ఓడించేందుకు కుట్రలు పన్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, హైడ్రాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేయడం వెనుక కారణాలేంటి? ఒక పద్ధతి ప్రకారంగా ఒక కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తుకోవడానికి, కాంగ్రెస్ పార్టీని నష్టపరచడానికి ప్రతి సందర్భంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా హైడ్రాని ఒక అస్త్రంగా ఎంచుకున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో కూడా హైడ్రా పైన కేటీఆర్ ప్రధానంగా మాట్లాడిన పైన ఈరోజు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు. ప్రధానంగా జగ్గారెడ్డి మాట్లాడిన విషయంలో సంబంధించి ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైడ్రా అధికారులు కొందరు టీఆర్ఎస్ పార్టీకి లోపాయకారిగా పనిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే పనిచేస్తున్నారు. ఏదైతే ఎలక్షన్ సమయంలో కానీ మిగతా సమయాల్లో కానీ ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చేలా వాళ్ళు పనులు చేస్తున్నారు. పేదల ఇల్లు కూల్చడం విషయంలో కానీ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా బిహేవ్ చేస్తూ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని జగ్గారెడ్డి గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఈ హైడ్రా అధికారుల పనితీరు పైన అనుమానం కలుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేయడంలో భాగంగానే పేదలకు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీకి ఏం చేస్తున్న విషయం ఏదైతే ఉందో, పేదలకు ఇల్లు కూలుస్తున్నారనే విషయంలో చాలా స్పష్టంగా బీఆర్ఎస్ ఏదైతే హైడ్రా అధికారులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించేలో భాగంగానే పేదల ఇళ్లకు సంబంధించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు, వాళ్ళ పేదల ఇల్లు కూలుస్తున్నారని జగ్గారెడ్డి కామెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు స్పష్టంగా జూబ్లీహిల్స్ ఎన్నికల విషయంలో కానీ గతంలో కూడా ఏ విషయంలో కూడా హైడ్రాను ఒక జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కొట్టడం, హైడ్రాను ప్రధానంగా బూచిగా చూపించే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నారు. కానీ ఇది ఒక రకంగా ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా దూరదృష్టితోని ఒక హైడ్రాను తీసుకొచ్చారు. కానీ ఈ హైడ్రాలోని కొందరు మంది అధికారులు అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ లాలూచి అయ్యి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెడ్డ పేరు తెచ్చే విధంగా పనిచేస్తున్నారని ఆయన సీరియస్ ఆరోపణలు చేయడం జరిగింది. ఈ విషయంలో బాధితులను తీసుకుపోయి ఎవరైతే హైడ్రాతో బాధింపబడ్డ వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరినీ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దగ్గర తీసుకెళ్తాను, వాళ్ళకి న్యాయం జరగాల చేస్తానని చెప్తున్నారు. ఒక రకంగా హెచ్చరికలు కూడా వదిలే ప్రయత్నం చేశారు. ఎందుకంటే జగ్గారెడ్డి ఎప్పుడు కూడా పేద పక్షపాతి,
ఆయన గెలిచినా ఓడినా ఎప్పుడు కూడా అదే ప్రభుత్వం ఏదైనా ఉంటుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండని, బీజేపీ ప్రభుత్వం ఉండని కాక ఎప్పుడు కూడా పేదల పక్షాన నర్మగర్భంగా చాలా చాలా బోల్డ్ గా వ్యాఖ్యలు చేసే వ్యక్తి జగ్గారెడ్డి. ఈ విషయంలో కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల సమయంలో కూడా ఆయన వ్యాఖ్యలు హైడ్రా మీద చేశారంటే చాలా కీలకంగా చెప్పవచ్చు. హైడ్రా మీద ఒక రకంగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న నష్టాన్ని ఆయన స్పష్టంగా సూటిగా అటు రాష్ట్ర నాయకత్వానికి అటు ఏఐసిసికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఒక బాధ్యత గల కాంగ్రెస్ లీడర్ గా ఎవరైతే హైడ్రాకు సంబంధించిన అధికారులకు హెచ్చరిస్తూ ఆ బాధితులని నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తున్నాను, అదేవిధంగా పిసిసి అధ్యక్షుని దగ్గర తీసుకెళ్తున్నాననే ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వడంలో భాగంగానే ఈరోజు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారని చెప్పొచ్చు. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ యోగానంద్.